కుంభరాశి వారికి మార్చి 1, 2, 3, 4 తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక మాటలో చెప్పాలి అంటే కుంభరాశి వారికి గోల్డెన్ టైం మొదలైంది. ఇక నుంచి మీరు మట్టిని పట్టుకున్నా కూడా అది బంగారం లాగా మారుతుంది. అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తుంది. మరి అది ఏ రూపంలో వస్తుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారండి. మీ ఇంట్లో ఒకరు కాదండి, ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు అన్న సంగతి ఇప్పటి వరకు కూడా మీరు గమనించి ఉండరు. అసలు తెలియదు కూడా అది. ఎందుకంటే నాగదేవతలు ఎలా తిరుగుతారు ఏంటి అనేది మనం ఊహకు కూడా అందుకోలేమది. అసలు అది మన కంటికి కూడా కనిపించదు, గమనించలేమన్నమాట. కానీ మనకు అదేంటంటే ఒక కళల రూపంలో కావచ్చు, లేకపోతే అంటే ఏదన్నా చూసి అంటే ఒక నాగదేవత రూపంలో ఏదన్నా తిరుగుతుంది, ఒక పాము రూపంలో అట్లా కనిపించి మాయం అవటం కావచ్చు. ఇట్లా కొన్ని రకాలుగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే దాన్ని మన ఒక భ్రమలాగా అనుకొని వదిలేస్తూ ఉంటామన్నమాట. కానీ నిజానికి ఏంటంటే మీరు చూసింది కావచ్చు, మీకు కలలో కనిపించింది కావచ్చు, ఇదంతా కూడా నిజమే. మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. కుంభరాశి వారి జీవితంలో ఎవ్వరూ ఊహించని ఒక అద్భుతమైనది మొదలైందనమాట. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఇదే నిజము. ఎందుకంటే కొంతమంది ఇలాంటివి నమ్మరు. కానీ దైవం అంటేనే ఒక నమ్మకం. దైవం ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరం నమ్ముతాము. కానీ ఎవ్వరం కంటితో ఎప్పుడు ఎవ్వరం కూడా చూడలేదు. కానీ నమ్మకమే దైవం. అలాగే మీ ఇంట్లో నాగదేవతలు తిరుగుతున్నారన్నది కూడా నిజమేనమాట. అయితే మీరు ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు, పెద్దగా గమనించట్లేదు. మీరు ఆ విషయం తెలియక కొన్ని పొరపాట్లు అనేవి చేస్తున్నారనమాట. ఆ పనులు నాగదేవతలకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. కాబట్టి ముందు మీరు తెలియక చేసే ఆ పొరపాట్లు అనేవి మానుకోవాలి. లేకపోతే మాత్రం నాగదేవతల యొక్క ఆగ్రహానికి గురయ్యి జాతకంలో సర్పదోషాలు అనేవి పెరిగి చాలా రకాలైనటువంటి భయంకరమైనటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు అర్జెంటుగా ఆ పొరపాట్లు అనేవి మానేసేయండి. ఎందుకంటే ఆ నాగదేవతలు మీకు ఎంతగానో మంచిని చేయాలని చూస్తున్నారు. కానీ మీరు తెలియక చేసే పొరపాట్లే అడ్డంకులుగా మారుతున్నాయన్నమాట. కానీ ఆ తల్లి మీ మీద అనుగ్రహించి అంటే మీరు చేసే ఆ పొరపాట్లను సరిచేసుకోగలిగితే నాగదేవతలు మీకెప్పుడూ కూడా తోడుగా ఉండి మిమ్మల్ని ఎవరైతే శత్రువులు అంటే కుంభరాశి వారికి శత్రువుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. శత్రువులంటే బయట నుంచి ఎక్కడి నుంచో రావాల్సినటువంటి అవసరం లేదండి. ఇరుగు పొరుగు వారు, మన బంధువుళ్ళు అవ్వచ్చు, తోడుకోడల రూపంలో, అత్తల రూపంలో, ఇట్లా మన అనుకున్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అలా కొంతమంది మీకేంటంటే చాలా నష్టాన్ని కలుగజేయాలని చూస్తున్నారు. వాటన్నింటి నుంచి కూడా ఈ నాగదేవతలు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాలు అనేవి పాటించండి. మీకు తిరుగు అనేది ఉండదు. ఆ నాగదేవతలు సామాన్యమైనటువంటి దేవతలు కాదండి. మీ వళ్ళు గగురు పొడిచే విషయాలు మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటాయి. పూర్తిగా తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి. మీ జీవితంలో ఎలాంటి సమస్యలైనా ఉంటే అంటే నాగ సర్ప దోషాలు కావచ్చు, లేదా ప్రేమ సమస్యలు, వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, శత్రు సమస్యలు, మీ యొక్క పిల్లల జాతకంలో ఏదైనా పొరపాట్లు ఉన్నా, ఇలా మీకు ఏదైనా సమస్యలు, ఇబ్బందులు గనక దోషాలు కనుక ఉంటే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయము, గురువుగారి ఫోన్ నెంబర్ 6301053368. ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా గురువుగారి దగ్గర నుంచి పరిష్కారం అనేది అందుతుంది. దూరంగా ఉన్నా పర్వాలేదు, ఫోన్ ద్వారానే మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇక కుంభరాశి వారి ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ ఇద్దరు నాగదేవతలు సామాన్యమైనటువంటి వారు కాదనమాట. వాళ్ళ గురించి తెలిస్తే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. అవి అదృశ్య రూపంలో ఉండే అత్యంతమైనటువంటి నాగశక్తులు. ఇన్నాళ్లుగా మీ శత్రువులు మీ మీద ప్రయోగించేటటువంటి కొన్ని రకాలైనటువంటి తాంత్రిక శక్తులను, అలాగే కొన్ని రకాలైనటువంటి చెడు ప్రయోగాలను ఈ నాగదేవతలే అడ్డుకొని వాటిని మీ ఇంటి గడప కూడా తాకకుండా ఈ
నాగదేవతలే చుట్టుముట్టారనమాట. ఎందుకంటే మీరు గమనించిన అంటే చాలామందికి కుంభరాశి వారికి మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ కుంభరాశి వారి మీద ఎప్పుడూ కూడా నలుగురు ఏడుపులు, నరదిష్టి అలాగే అంటే వీరు మంచితనానికి పోయినా కూడా శత్రువులు అలా తయారవ్వటం కావచ్చు, వీరిని అవసరానికి ఉపయోగించుకొని వీరిని పక్కకు నెట్టేసేయటం కావచ్చు, మంచిగా వీరి వెనకమాలే గోతులు తవ్వటం కావచ్చు, అయిన వాళ్ళే వీళ్ళని చూడలేకపోవటం కావచ్చు. ఇట్లా చాలా రకాలుగా కుంభరాశి వారి మీద ఎక్కువగా నెగెటివ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం జాతక పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా చాలా అదృష్టవంతులు. అయితే ఈ యొక్క జనాల ఏడుపులు, ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో, అనుకోని నమ్మిన వాళ్ళు ఎవరైతే వీళ్ళకి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారో, ఇలాంటి వారి వల్ల వీరు జీవితంలో చాలా రకాలైనటువంటి నరకమే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చనమాట. మనశ్శాంతిగా గడపటం అంటే వీరికి ఎక్కువగా ఈ ఏలినాటి శనితో గత 6, 7 సంవత్సరాల నుంచి చాలా రకాల శని సమస్యలనైతే ఎదుర్కొంటున్నారు. దానివల్ల వీరేంటంటే ఏ పనైనా చెయ్యాలి అని అనుకోవటము, మళ్ళీ ఆగిపోవటం కావచ్చు, మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి కావచ్చు, ఏదో జరిగిపోతుంది అని చెప్పేసేసి భయపడటం కావచ్చు, ఈ మధ్య అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి, మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి, ఏదో బయటికి చెప్పుకోలేని బాధలు వాళ్ళల్లో వాళ్ళు ఉంచుకోలేక, ఆఖరికి కనీసం అట్లా పడుకున్నా కూడా ఆలోచనలతో యుద్ధం చేసి నిద్రలేని రాత్రులు అనేవి ఎన్ని గడిపారో వీళ్ళకు మాత్రమే తెలుసనమాట. దీనివల్ల అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలతో చాలా నలిగిపోతున్నారు ఈ కుంభరాశి వారు. పైకి చూసే వాళ్ళకేమో అమ్మ వీళ్ళకేమి చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, అసలు వీళ్ళకి జరిగినట్లుగా ఎవరికీ జరగట్లేదు అది ఇది అని చెప్పేసేసి జనాల యొక్క ఏడుపులు మాత్రం వీరి మీద పుష్కలంగా ఉన్నాయన్నమాట. దానివల్ల వీరికి ఈ సమస్యలనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ఆ నాగదేవతలు ఇంకా అసలంటే మీకు ఈ సమస్యల వల్ల ఇంకా మీరు చాలా ఇబ్బంది పడాల్సిందండి. కానీ ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం వల్ల మీరు ఈ మాత్రమైనా ఉన్నారని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇంకా మీకు గట్టిగా ఎదురు దెబ్బలు తగలాల్సిన మాట అంటే గొడ్డలతో పోవాల్సింది గోటితోటి ఈ నాగదేవతలే మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే ఆ విషయాన్ని మీరు గ్రహించలేక కొన్ని పొరపాట్లు అనేవి మీరు చేస్తున్నారు. దానివల్ల నాగదేవతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు ఏదైనా సహాయం చెయ్యాలన్నా కూడా చేయలేకపోతున్నారు. ఒక్కొక్కసారి మీరు చేసే పనులకు నాగదేవతలకు కోపం అనేది కూడా విపరీతంగా పెరుగుతుందన్నమాట. అది జరగకపోతే మాత్రం మీ చుట్టూ ఉన్నటువంటి రక్షణ కవచం అనేది మీరు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. మీ జీవితంలో ఇంతవరకు ఎవ్వరూ చెప్పని అతి రహస్యము మీరు పూర్తిగా వినండి, వీడియో మీకు అంత చక్కగా అర్థమవుతుందండి. నిజంగా దైవానుగ్రహం ఉండటం వల్లనే ఈ వీడియో మీ కంట పడిందనమాట. మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎవ్వరు చెప్పని అతి రహస్యం అనమాట. మీరు అంటే మీకు ఆర్థికంగా కూడా మంచిగా ఎదిగే అవకాశము, ఏదైనా అప్పుల సమస్యలు ఉంటే కూడా వాటి నుంచి బయటపడి మీరు కోటేశ్వరులు అయ్యే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మీ జీవితంలోనే అతి పెద్ద భవిష్యవాణి. ఇకపై మీ యొక్క అదృష్టాన్ని, జల్సాని, దర్జాని చూసి ఎవరైతే మీ మీద పడి ఏడుస్తున్నారో ఆ శత్రువులే ముక్కున వేలేసుకోవాల్సిన ఆ యొక్క గొప్ప స్థితిలోకి ఈ నాగదేవతలు మిమ్మల్ని ఉంచబోతున్నారు. అంత అద్భుతమైనటువంటి విషయాలు, శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తున్నాయి. మీ గ్రహగతులను విశ్లేషించి మరీ ఇవంతా కూడా క్లుప్తంగా చెప్పటం అనేది జరుగుతుంది. అసలు మీ జీవితంలోకి ఎందుకు ఇన్ని రకాలైనటువంటి కష్టాలు వస్తున్నాయి, అసలు ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి అని చెప్పేసేసి మీరు చాలాసార్లు ఆలోచించారు. దానికి కారణం అనేది మాత్రం మీకు తెలియలేదు. కానీ దానికి కారణం మీరు చేసే ఈ చిన్న పొరపాటేనండి. నిజంగా మీరు తెలిసి తెలియక చేసినటువంటి ఈ పాపం వల్లనే ఇలా జరుగుతుందనమాట. ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా చేజారిపోతున్నాయి. అంటే మేమేం పాపం చేశామని చెప్పేసి మీకు సందేహం కలగొచ్చు. మనిషి అన్న తర్వాత తెలిసి తెలియక ఎవరైనా సరే కొన్ని పాపాలనేవి మన వల్ల జరుగుతూ ఉంటాయండి. ఆ పాపాలే మనకు శాపాలలాగా మారుతూ ఉంటాయి.
కాబట్టి ఇప్పుడు మనకు తెలియక చేసిన దాని గురించి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరము, భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదండి. ఎందుకంటే దాని గురించి మీరు బయటపడే మార్గాన్ని కూడా ఇక్కడ నేను క్లుప్తంగా చెప్తాను. అలాగే మీ శత్రువులు మీ మీద ఎన్నో భయంకరమైనటువంటి కుట్రలు కూడా పన్నారు. కానీ వాటన్నింటినీ కూడా ఆ నాగదేవత ఎప్పటికప్పుడు దూరం చేస్తూ వస్తుంది. కాబట్టి మీరు ఈ దేవతలను మాత్రం పొరపాటును కూడా దూరం చేసుకోవద్దండి. ఎందుకంటే ఆ తల్లులు పెట్టినటువంటి భిక్ష వల్లే మీరు ఈ మాత్రమైనా కూడా సంతోషంగా ఉంటున్నారు. కాదు కూడదని పట్టించుకోకపోతే మాత్రం ఆ సంతోషం కాస్త కూడా కనుమరుగవుతుంది. ఈ మధ్య గత 6-7 సంవత్సరాల నుంచి మీరు పడ్డ బాధలు చాలా రకాలండి. 1, 2 అనే మాటల్లో చెప్పలేని సమస్యలనమాట. ఇప్పుడు ఆ బాధలన్నిటి నుంచి, కష్టాలన్నింటి నుంచి, మీరు కార్చినటువంటి కన్నీళ్ళన్నింటి నుంచి కూడా ఇప్పుడు మీకు అతిపెద్ద శుభవార్తలు అనేవి వెతుక్కుంటూ మరీ వస్తున్నాయి. మీ నుదుట రాజతిలకం చేరే రోజులు దగ్గర పడ్డాయి. మీ కష్టానికి, మీరు పడ్డ బాధలకు మీకిప్పుడు గౌరవ మర్యాదలు అనేవి దక్కపోతున్నాయి. అదృష్టం వెతుక్కుంటూ మీ కాళ్ళ దగ్గరకు రాబోతుంది. ఆ బ్రహ్మదేవుడే మీ నుదుట ఈ అదృష్టాన్ని రాశాడని చెప్పుకోవచ్చు. విజయమాల మీ మెడలో పడబోతుంది. ఎవరికైతే సహనము, ఓపిక, ఓర్పు ఉంటుందో భగవంతుడు వారిని అన్ని రకాలుగా కాపాడుతాడు, అన్నీ ఇస్తాడు. ఆ భగవంతుడు ఇవ్వటం గనక మొదలు పెడితే దాన్ని తట్టుకోవటం నిజంగా అది మన వల్ల కాదండి. అది ఒక అదృష్టం అన్నమాట. అంత గొప్పగా ఇస్తాడు. ఆ అదృష్టము ఇప్పుడు ఈ కుంభరాశి వారికి దక్కింది. మీకు వచ్చే 7 జన్మల వరకు గుర్తుండిపోయే శుభవార్తలు, అదృష్టాన్ని ఆ భగవంతుడు మీకిస్తున్నాడు. అయితే ఈ ఒక్క చిన్న చేదు నిజం నుంచి మాత్రం మీరు బయటపడాలి. ముగ్గురు ద్రోహులండి మీ జీవితంలో. ఇందానించి మనం శత్రువులు అని చెప్పుకుంటున్నాం కదా! ఆ శత్రువుల్లో కూడా ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా బయట వాళ్ళెవరో కాదు. వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళే. వీళ్ళేంటంటే మీకు రక్త సంబంధికుల రూపంలో ఒకళ్ళుంటారు. అలాగే మీ యొక్క భర్త తరపున కావచ్చు, భార్య తరపున కావచ్చు ఒకళ్ళుంటారు. అలాగే ఒకళ్ళేంటంటే బయట నుంచి ఒక వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాలి. ఎలాగైనా సరే మిమ్మల్ని అంటే వాళ్ళ యొక్క ఇదిలోకి తీసుకోవాలి అని చెప్పేసేసి ఆ మనిషి కూడా చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటున్నారనమాట. ఇట్లా కొన్ని రకాలుగా మీకు జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళు పైకి చాలా మంచిగా నటిస్తారు. కానీ వాళ్ళేంటంటే మీ యొక్క ఆస్తి మీద కన్నేసిన వాళ్ళు కొంతమంది, అలాగే మీ యొక్క కష్టార్జితాన్ని దోచుకోవాలని చూసే కొంతమంది, కొంతమంది మీ యొక్క ఎదుగుదలను చూడలేక, ఓర్వలేక ఉండేవాళ్ళు కొంతమంది. ఇలా చాలా రకాలుగా వారికి తగ్గ ప్రయత్నాలు అనేవి వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానివల్ల మీరు మానసికంగా, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. మిమ్మల్ని చిత్తు చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే మీరు వారితో బంధాన్ని తెంచుకోగలిగితే మంచిది. తెంచుకోలేని అవకాశం ఉంటే కనీసం దూరంగా ఉండటం అనేది చాలా మంచిది. వాళ్ళేంటంటే నలుగురిలో అంటే మీ ముందల బాగానే ఉంటారు. కానీ మీరు పక్కకు వెళ్ళిన తర్వాత నలుగురిలో మీ గురించి చాలా రకాల చెడ్డగా అవమానించి చాలా ఇదిగా చెప్తూ ఉంటారనమాట. మీ ఉప్పు తిని మీకే వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పుకోవచ్చు. మీ కుటుంబాన్ని రోడ్డున ఎప్పుడు వేయాలా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతూ ఉన్నారనమాట. ఆ శత్రువుల పేర్లు ఏ అక్షరాలతో మొదలవుతాయి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తానండి. అందులో మొట్టమొదటి అక్షరం వచ్చేటప్పటికి పి. పి అనే వ్యక్తితో జాగ్రత్త మీరు. మీ జీవితంలో పి అనే వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత అక్షరాలు ఆర్ అనే వ్యక్తితో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే టీ అనే పేరు కలిగినటువంటి వ్యక్తితో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు బయట వాళ్ళైతే అసలు వాళ్ళని మీరు వదిలేసేయటం మంచిది. లేదు తప్పదండి బంధువులు అనుకునే వాళ్ళని అనుకుంటే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో మీ రహస్యాలు ఏవి చెప్పొద్దు. మీ సంతోషాలను ఏమి వ్యక్తపరచుకోవద్దు అనమాట. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం ఉండటం వల్లనే వాళ్ళు చేసిన ప్రయోగాలనేవి మీ దాకా రాకుండా ఉన్నాయన్నమాట. మీరు ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఈ పరిహారాలు కూడా చెయ్యండి. మీరేం చేస్తారంటే ఏదైనా సోమవారం కానీ లేదా శనివారం రోజున కానీ గోధుమలు ఉంటాయి కదా! గోధుమలు 2 గుప్పెడ్ల గోధుమలను తీసుకొని అందులో 2 కేసరి పూల రెబ్బలు వేసి 11 తులసి ఆకులు వేసి పిండి పట్టించుకోవాలి. అంటే గోధుమలు ఒక 2 గుప్పెళ్ళు
అలాగే కేసరి పూల రెబ్బలు 2, తులసి ఆకులు వచ్చేటప్పటికి 11 ఆకులు వేసేసి వీటన్నింటిని కూడా మీరు చక్కగా పిండి పట్టించుకోండి. ఆ పిండితో ఏం చేస్తారంటే రొట్టెలు చేసుకొని తినాలనమాట. అలా తినటం వల్ల ఏంటి ఉపయోగం అంటే కుంభరాశి వారికి మీకు లక్ష్మీదేవి ప్రసన్నమయ్యి మీ ఇంట్లో ధనవృద్ధి కలిగేలాగా చేస్తుందనమాట. ఎందుకంటే గోధుమలు కావచ్చు, తులసి ఆకులు కావచ్చు, 2 కేసరి పూల రెబ్బలు ఇవన్నీ కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని అలాగే మీ యొక్క జాతక దోషాలను ఆరోగ్యాన్ని పెంచి జాతక దోషాలను తొలగిస్తూ ఉంటాయి. దీనివల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ధనవృద్ధి అనేది బాగుంటుందన్నమాట. ఇంకా అలాగే మీరు ఏదైనా శుక్రవారం రోజున ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసి అందులో ఒక వెండి నాణ్యాన్ని కానీ లేకపోతే రాగి నాణ్యమైనా కావచ్చు వేసేసి ఒక మూటలాగా కట్టి ఉంచి దానిపై ఒక గుప్పెడు గోధుమలు లేదా ఒక గుప్పెడు బియ్యం పోసేసి ఈ పాత్రను మీ ఇంట్లో వాయువ్య మూలలో ఉంచి మీరు పూజ అనేది చేయాలన్నమాట. అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఇలా లక్ష్మీ పూజను కానీ కనకదార స్తోత్రాన్ని కానీ చదువుతూ మీరు పూజ చేసుకోండి. కనకదార స్తోత్రం చదవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే శని రాహువుల యొక్క ఆ యొక్క గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. అలాగే కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కాబట్టి మీరేం చేస్తారంటే ఎవరికైనా పంతులకి అంటే బ్రాహ్మణుడిని చూసుకొని నల్ల నువ్వులను ఒక నల్లటి వస్త్రంలో మూటలాగా కట్టేసేసి నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. అలా చేయటం వలన శని దోషాలు అనేవి తగ్గుతాయి. అలాగే కాకులకు కానీ లేదా కుక్కలకు కానీ ఆహారంగా రొట్టెలను కానివ్వండి, బిస్కెట్లను కానివ్వండి, మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలను కానివ్వండి తినిపించటం వలన మీ జాతకంలో శని దోషాలు పూర్తిగా తగ్గుముఖం అనేవి పడతాయి. అలాగే రావి చెట్టు కింద ప్రతి గురువారం కూడా ఉదయం 11 గంటలకు దేశీ నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలా చేయటం వలన రావి చెట్టులో మనకు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. రావి చెట్టు దేవతా వృక్షం కాబట్టి మీకు బాగా కలిసి వస్తుంది. దీనివల్ల రాహువు ప్రభావం అనేది తగ్గి మీ పనుల్లో ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి. మీకు కుదిరినప్పుడు చేయండి. మీరు ప్రత్యేకంగా చేయాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట. అలాగే మీకు అంటే కొంచెము కోపము, ఆవేశము అంటే ఎదుటి వాళ్ళు మీకు కొంతమంది అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మాకేదైనా చెడే చేయటానికి చూస్తున్నారేమో అని చెప్పేసి ఒక్కొక్కసారి మీరు మంచిని కూడా అనుమానించే సందర్భాలు అనేవి ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరూ అలా ఉండరండి. జీవితంలో మంచి చెడు రెండూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మమని మేము చెప్పట్లేదు. అలాగే ప్రతి ఒక్కరిని అనుమానించమని కూడా చెప్పట్లేదనమాట. ఎవరు ఏంటి అనేది కాస్త మీ మనసు ద్వారాగా మీకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అనుమానించే వాళ్ళని అనుమానించాలి. అలాగే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. జనంతో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరేంటంటే కాస్త కోపాన్ని, ఆవేశాన్ని కూడా తగ్గించుకుంటే మీ యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే కుటుంబ సభ్యుల విషయంలో కూడా జాగ్రత్త. అంటే మితిమించిన ప్రేమ అంటే నా భార్య అని లేదా నా భర్త అని లేదా నా పిల్లలు అని మితిమించి ప్రేమలు అనేవి పెట్టుకోవద్దండి. ఎందుకంటే ప్రేమలు ఉండాలి కాదని అంటల్లా, కానీ దానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలి. మితిమించిపోతే చివరికి అది వాళ్ళ చేతే మాటలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అలాగే బంధాలు బలహీనపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోండి. ఆ నాగదేవతలు మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు. మీకు దగ్గరలో నాగేంద్ర స్వామి యొక్క ఆలయం ఉంటే అక్కడకు వెళ్ళేసి జంట నాగుల విగ్రహానికి కావచ్చు లేదా మీరు పుట్టలో పాలు పోయటం కావచ్చు, ఈ జంట నాగుల విగ్రహాలకు పాలతో అభిషేకం చేసేసి చక్కగా పసుపు కుంకుమలు చల్లేసేసి జిల్లేడు ఆ యొక్క జంట నాగుల విగ్రహాల యొక్క తోకల దగ్గర జిల్లేడు ఆకు మీద ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టేసేసి నైవేద్యంగా నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసుకోండి. ఇలా చేయటం వలన మీ జీవితంలో నాగసర్ప దోషాలు తగ్గి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీకు ఈ ఆర్థిక సమస్యలు, ఈ మానసిక ఒత్తిడి, ఈ వాహన మృత్యు దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. అలాగే మీరు పుట్టలో పాలు కూడా కాస్త మీరు ఆదివారం కావచ్చు, మంగళవారం కావచ్చు ఇలాంటప్పుడు కాస్త పుట్టలో పాలు పోయటము, ఈ జంటనాగుల విగ్రహాలకు పూజ చేయటము ఇలాంటివి కొన్ని చేస్తూ ఉండండి. అలా చేయటం వలన కూడా
మీకు బాగుంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీరు శుద్ధితో చేయాలి. స్నానం చేయాలి. భార్యాభర్తలు ఆ రోజున బ్రహ్మచర్యం అనేది పాటించాలి. అలాగే నాన్ వెజ్ అనేది కూడా అలాంటి సమయాల్లో తినకూడదనమాట. కాబట్టి ఇలాంటివి ఆడవారు వెళ్ళకూడని సమయాల్లో కొన్ని ఇలాంటి నియమాలనేవి మీరు పాటించి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని చేస్తూ ఉండండి. ఇంకా మీకు పొలాల్లో కావచ్చు, లేదా మీకు ఇళ్ళ దగ్గర కావచ్చు, నాగదేవతలు ఏదైనా కనిపిస్తే వాటిని కొట్టమాకండి. వాటిని కొట్టడం వలన మీకు ఇంకా జాతకంలో నాగ సర్పదోషాలు ఎక్కువవుతూ ఉంటాయి. వాటి దారిన వాటిని వదిలేసేసేయండి. అవి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇదంతా మీరు సంతోషపడాల్సినటువంటి విషయమే కానీ, అంటే ఆ దైవం యొక్క అనుగ్రహం మీరు పడ్డ కష్టాలకు, మీ యొక్క మంచితనానికి, కలలో కూడా ఎవ్వరి కీడును కోరుకోని వారు కాబట్టి ఆ దైవం యొక్క అనుగ్రహం మీ మీద ఉంది. మీకు ఇబ్బందులైతే ఉండవండి. మీరు సంతోషపడాల్సినటువంటి విషయాలన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఈ 4 రోజుల్లో ఈ గొప్ప విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు. దానివల్ల మీరు సంతోషపడటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు మనం చెప్పిన నియమాలు ఆచరించండి. మనం చెప్పిన పరిహారాలు అనేవి పాటించండి. అలాగే మనం చెప్పిన పేర్లు గల వ్యక్తులతో, ఆ శత్రువులతో కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు ఇప్పటి నుంచి అయితే కూడా అంతా మంచి జరుగుతుందండి. అర్థమైంది కదండి కుంభరాశి వారికి ఏంటి ఈ 4 రోజులు ఎలాంటి గొప్ప విషయాలను మీరు తెలుసుకోగలిగారు. మీ యొక్క జీవితం ఏంటి, మీ యొక్క అదృష్టం ఏంటి, ఆ నాగదేవతలు ఎవరు, శత్రువులు ఎవరు, ఇదంతా కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యి కుంభరాశి వారికి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. మనం ఒకరికి మంచి చేసినప్పుడు ఆ భగవంతుడు మనకు తప్పకుండా ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తాడు. మనకు మంచిని చేస్తూ ఉంటాడు. కాబట్టి లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేసి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్సులో ఓం నాగదేవతాయ నమః అనే కామెంట్ చేయటం వలన ఆ నాగదేవతల యొక్క అనుగ్రహంతో మీకంతా కూడా శుభం కలుగుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.